హే విన్నర్స్, మీరు రేడియో కనుక చూస్తే రేడియోలో ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీకి ఒక పర్టికులర్ ఛానల్ ప్లే అవుతుంది. మీరు 98.3 ఎఫ్ఎంకి ట్యూన్ చేస్తే ఆ 98.3 ఎఫ్ఎం సాంగ్స్ మాత్రమే ప్లే అవుతుంటాయి. రైట్? ఎప్పుడైతే మీరు ఛానల్ని చేంజ్ చేస్తారో, ఫ్రీక్వెన్సీని చేంజ్ చేస్తారో, అప్పుడు అక్కడ సాంగ్స్ చేంజ్ అవుతాయి, ఛానల్ చేంజ్ అవుతుంది. మరి మన మైండ్లో కూడా అలాంటి ఒక మెకానిజమే నడుస్తుంటుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు లోవర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మీ థాట్స్, మీ వైబ్రేషన్స్, మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్, మీ యాక్షన్స్, మీ బిహేవియర్ అన్నీ ఎలా ఉంటాయి? లోవర్ వైబ్రేషన్స్కి అనుగుణంగానే ఉంటాయి. బట్ ఎప్పుడైతే హయ్యర్ వైబ్రేషన్స్లోకి వెళ్తామో థాట్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్, బిలీఫ్స్, బిహేవియర్ అన్నీ ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. అంటే లోవర్ వైబ్రేషన్ నుంచి హయ్యర్ వైబ్రేషన్లోకి వెళ్ళడం ఎలా మరి? లోవర్ వైబ్రేషన్లో ఉందేంటి? లోవర్ వైబ్రేషన్లో ఉందంతా ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్, డిఫికల్టీస్, డౌట్స్. మరి హయ్యర్ వైబ్రేషన్లో ఉందేంటి? గ్రాటిట్యూడ్, హ్యాపీనెస్, యాక్షన్, మోర్ ఎనర్జీ, మోర్ పవర్ అండ్ మోర్ ఎంతూజియాజం. మరి ఎలా లోవర్ వైబ్రేషన్ నుంచి హయ్యర్ వైబ్రేషన్లోకి ఎలా వెళ్ళాలి? ఫ్రెండ్స్, మీరు గమనించి ఉంటారు, కొన్ని ప్లేసెస్లోకి వెళ్తే అక్కడ ఆ నెగిటివ్ అట్మాస్ఫియర్ వల్ల మనం ఎనర్జీ చాలా లోగా ఫీల్ అవుతుంటాం. ఎస్, అది మార్కెట్ అవ్వచ్చు, మీరు ట్రాఫిక్లో ఇరుక్కున్నారు, ఇంటికి వచ్చారు, యూ ఫీల్ వెరీ లెస్ ఎనర్జీ. బట్ అదే కొన్ని ప్లేసెస్లోకి వెళ్తే, లైక్ ఒక టెంపుల్కి వెళ్ళారు, ఒక మంచి మ్యూజిక్ విన్నారు, ఒక మంచి కోర్స్ అటెండ్ అయ్యారు, అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? యూ ఫీల్ వెరీ ఎనర్జెటిక్, ఎందుకంటే అక్కడ హయ్యర్ వైబ్రేషన్లో మీరు ఉన్నారు. సో కొంతమందిని చూస్తే వాళ్ళతో మాట్లాడనిపిస్తుంది, వాళ్ళతో కనెక్ట్ ఈజీగా అవుతాం, బికాస్ దేర్ ఇన్ ద హయ్యర్ వైబ్రేషన్. బట్ కొంతమంది దగ్గరికి వస్తేనే ఓ మై గాడ్, ఇక్కడ నుంచి వాడు వెళ్ళిపోతే బాగుండరా అని అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే బికాస్ నౌ దే ఆర్ ఇన్ ద లోవర్ వైబ్రేషన్స్. మరి మీరు లోవర్ వైబ్రేషన్లో ఎక్కువగా ఉంటున్నారా, హయ్యర్ వైబ్రేషన్స్లో ఎక్కువగా ఉంటున్నారా? గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. మరి లోవర్ వైబ్రేషన్లో ఉంటే హయ్యర్ వైబ్రేషన్లోకి ఎలా రావాలి? ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఇప్పుడు మీరుంటున్న ఇంటికి కూడా కొంత వైబ్రేషన్ ఉంది. ఎస్, కొంతమంది చూడండి, కొంతమంది ఇంట్లోకి వెళ్తే అక్కడ చాలా పాజిటివ్ ఓరా, పాజిటివ్ ఎనర్జీని మనం ఫీల్ అవుతాం. బట్ కొన్ని ప్లేసెస్లో కొంతమంది ఇంటికి వెళ్తే ఇక్కడ చాలా నెగిటివ్ ఎనర్జీని మనం ఫీల్ అవుతాం, నెగిటివిటీని ఫీల్ అవుతాం. అంటే వైబ్రేషన్స్ ఎలా క్రియేట్ అవుతున్నాయి యాక్చువల్గా? చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో చేసే వాళ్ళు, సార్ నేను పాజిటివ్గా ఆలోచిస్తున్నాను బట్ రిజల్ట్స్ రావట్లేదు అంటూ ఉంటారు. మరి దానికి రీజన్ ఏంటంటే పాజిటివ్ ఆలోచనలు మాత్రమే కాదండి, పాజిటివ్ ఎమోషన్స్ కూడా మనం జనరేట్ చేయగలగాలి. ఈ పాజిటివ్ ఎమోషన్స్ జనరేట్ చేస్తేనే పాజిటివ్ వైబ్రేషన్స్ని మనం యూనివర్స్కి ఇవ్వగలం. నా యూనివర్స్ లాంగ్వేజ్ ఏంటి? ఇట్స్ నాట్ తెలుగు, ఇట్స్ నాట్ మరాఠీ, ఇట్ ఈస్ నాట్ హిందీ, ఇట్ ఈస్ నాట్ కన్నడ. మరి యూనివర్స్ తెలిసిన లాంగ్వేజ్ ఏంటి? ఓన్లీ ఫీలింగ్స్ అండ్ వైబ్రేషన్స్. యూనివర్స్తో మనం కనెక్ట్ అవ్వాలంటే వైబ్రేషన్స్తో మాత్రమే కనెక్ట్ అవ్వగలం. రైట్? మరి ఏ వైబ్రేషన్లో మనం ఇంట్లో ఉంటున్నాము, మనం ఆఫీస్కి వెళ్తున్నాము, మనం కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు, మన ఇంట్లో ఉన్నప్పుడు, ఎక్కడున్నా మన వైబ్రేషన్స్తో మనం కనెక్ట్ అయి ఉన్నాం. ఎస్, మనం ఎలాంటి వైబ్రేషన్లు ఉంటే అలాంటి వైబ్రేషనే ఆ ఇంట్లో ఉంటుంది. రైట్? ఎక్కడ ఇంట్లో అయితే మెడిటేషన్ జరుగుతుంటుంది, పూజ జరుగుతుంటుంది, ఎక్కడైతే ఒక హ్యాపీ ఎన్వైర్న్మెంట్ ఉంటుందో, ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకుంటున్నారు, ఒకరినొకరికి హెల్ప్ చేస్తున్నారు, అలాంటి ఇంట్లో ఎలా ఉంటుంది? పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి మరి. కరెక్ట్? బట్ ఎక్కడైతే ఒకరిపైన ఒకరు కంప్లైనింగ్ చేస్తున్నారు, బ్లేమింగ్ చేస్తున్నారు, ఒకరిపైన ఒకరు అరుస్తున్నారు, ఏడుస్తున్నారు, 24/7 ఏదో ఒక గొడవ జరుగుతూ ఉంటుంది, అక్కడ ఎలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయి? లో వైబ్రేషన్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కడైతే హ్యాపీనెస్ ఉంటుందో అక్కడ పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. మరి మీ ఇంట్లో చూడండి, అది మీ ఇంట్లో అవ్వచ్చు, మీ బెడ్రూమ్లో అవ్వచ్చు, మీ కిచెన్లో అవ్వచ్చు, మోస్ట్ ఆఫ్ ద కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది? పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా? రైట్? అప్రిషియేట్ చేస్తుంటారా, ఒకరినొకరు బ్లేమ్ చేస్తున్నారా? సో ఏ వైబ్రేషన్లో మీరు ఉంటే అలాంటి రిజల్ట్స్ మీకు వస్తున్నాయి. సో ఈరోజు నౌ క్లీన్ దిస్ హోపోనోపోనో కోర్స్లో వి టాక్ అబౌట్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్. ఎనర్జీని ఎలా, మనం వైబ్రేషన్ని ఎలా హైలో ఉంచుకోవాలి, ఎలా మనని మనం క్లీన్ చేసుకోవాలి, మన పాస్ట్లో నుంచి ఎలా బయటపడాలి. ఎస్, ఎప్పుడైతే మనం దీన్ని ప్రాక్టీస్ చేస్తాం మనకు రిజల్ట్స్ కనబడతాయి. ఒకసారి మీ ఇంట్లో గమనించండి, పొద్దు నుంచి రాత్రి వరకు కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది? ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకుంటున్నారా? ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుతున్నారా? లేదా ఒకరిపైన ఒకరు ఇన్సల్ట్ చేయడము, లేదా బ్లేమింగ్ చేయడము, లేదా ఏదో ఒక కంప్లైనింగ్ మోడ్లో ఉండడము అలా చేస్తున్నారా? మరి మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి గమనించండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఎనర్జీయే. యూనివర్స్లో ఉంది ప్రతి ఒక్కటి ఎనర్జీయే. ప్రతి ఎనర్జీకి వైబ్రేషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఉంటున్న ఇంట్లో లో వైబ్రేషన్ కనుక ఉన్నట్టయితే, లో ఎనర్జీ కనుక ఉన్నట్టయితే దాన్ని ఎవరు క్లీన్ చేసుకోవాలి? మరి మీరే. ఎస్, ఎందుకంటే ఆ ఇంట్లో మీరే ఉంటున్నారు అండ్ దట్ విల్ ఎఫెక్ట్ యూ. అది మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మన ఇంట్లో మోస్ట్ ఆఫ్ ద టైం ఎనర్జీని మనం అబ్జర్వ్ చేయాలంటే అది బెడ్రూమ్లో లేదా మన హాల్లో.
ఎక్కడైతే మనం ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నాం, ఎక్కడైతే మనం ఎక్కువగా ఆలోచిస్తుంటాం, ఆ వైబ్రేషన్స్ అన్నీ కూడా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఎస్, అది మన ఇంట్లో, మన బెడ్రూమ్లో, మన ఆఫీస్ ప్లేస్లో, మన వర్క్ ప్లేస్లో, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం డ్రైవ్ చేసే కార్ అవ్వచ్చు, బైక్ అవ్వచ్చు, ఏదైనా సరే ఆ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది. సో హోపనోపోనో కోర్స్లో వి టెల్ దెమ్ టు క్లీన్ ద హౌస్, టు క్లీన్ దట్ హౌస్. అంటే నాట్ ఇన్ ఫిజికల్ క్లీనింగ్, ఎనర్జీ లెవెల్లో హోపనోపోనో ద్వారా మనం క్లీనింగ్ చేయబోతున్నాం. హౌస్, కార్, బెడ్రూమ్, వర్క్ ప్లేస్, ఇవన్నీ కూడా మనం క్లీన్ చేసుకోవాలి. ఎస్, ఎందుకంటే ఆ వైబ్రేషన్ అది మనల్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంటుంది, రైట్? సో దీని గురించి చాలా డీటెయిల్గా నా వీడియోస్లో ఉంటుంది. జస్ట్ గో అండ్ సర్చ్ ఇట్. ఎందుకంటే ఇక్కడ మనం చెప్పడం ఇది చాలా, ఇట్ ఈస్ అ వెరీ లెందీ ప్రాసెస్. మేబీ హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఐ వాంట్ టు క్లీన్ మై హౌస్, ప్లీజ్ సెండ్ ద ప్రేయర్, సో దెన్ వీ కెన్ మేక్ ద వీడియో ఆన్ దట్, రైట్? బట్ వెరీ ఇంపార్టెంట్, మనం ఉండే ప్లేస్ని మనం హీల్ చేసుకోవాలి, మనం డ్రైవ్ చేసే కార్ని మనం హీల్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఎనర్జీ ఉంటుంది, ఆ వైబ్రేషన్ ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, చాలామంది ల్యాండ్ సేల్ అవ్వట్లేదు, ఆ ల్యాండ్ మాది, మా తాతల ముత్తాతల టైం నుంచి మాకుంది, బట్ అది సేల్ అవ్వట్లేదు బికాస్ అక్కడ కొన్ని మెమరీస్ ఉన్నాయి. ఆ మెమరీస్ని మనం హీల్ చేసుకోవాలి. మన యాన్సెస్టర్ నుంచి, మన కుటుంబ సభ్యుల నుంచి, మన డిఎన్ఏలో కూడా మెమరీస్ ఉన్నాయి. మరి దాన్ని హీల్ చేసుకుంటే సెల్ అవుతుందా? అవ్వదు మై డియర్ ఫ్రెండ్స్. సో బ్యూటిఫుల్ కేస్ స్టడీస్, నేను మీకు ఒక కేస్ స్టడీ చెప్పబోతున్నాను అండి. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ గర్ల్, రియా ఫ్రమ్ యుఎస్. సో వాళ్ళ గ్రాండ్ మదర్ కోర్స్ అటెండ్ అయింది, అండ్ అయిన తర్వాత తను రియాలో ఎట్ ద ఏజ్ ఆఫ్ 8 years 9 years స్కిన్ ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అయింది. ఆ స్కిన్ ఇన్ఫెక్షన్ ద్వారా విపరీతంగా తనకు పెయిన్ ఉండేది. స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందికరంగా వెళ్ళేది. అండ్ వాళ్ళ మదర్ ఫాదర్ చాలా స్టెరాయిడ్స్ యూజ్ చేశారు, అండ్ చాలా డ్రగ్స్, అండ్ చాలామంది హాస్పిటల్స్కి వెళ్ళారు. బట్ అది క్యూర్ అవ్వట్లేదు బికాస్ సంథింగ్ విచ్ ఈస్ ఇన్సైడ్, విచ్ ఈస్ కనెక్టెడ్ విత్ అవర్ ఎనర్జీస్, దాన్ని హీల్ చేసుకోకుంటే ఆ బయట ప్రాబ్లమ్ హీల్ అవ్వదు మై డియర్ ఫ్రెండ్స్. హీల్ అయినప్పటికీ అది మళ్ళీ 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 క్రియేట్ అవుతూ ఉంటుంది. సో వి డిడ్ హోపోనోపోనో ఫర్ ఆల్మోస్ట్ 30 days. We did EFT, we did Ho'oponopono, we did lot of healing methods for our parents. ఎప్పుడైతే పేరెంట్స్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, బికాస్ 100% రెస్పాన్సిబిలిటీ ఎవరైనా ఒకరు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఆ మెమరీ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు, ఆ సిచ్యువేషన్ అక్కడ ఉన్నప్పుడు ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకొని హీల్ చేస్తారో అప్పుడు ఆ ప్రాబ్లం హీల్ అవుతుంది. ఎవరైనా సరే ఒకరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. నా తీసుకున్నారు అండ్ దే డిడ్ ఇట్, అండ్ నౌ షీ ఈస్ కంప్లీట్లీ హెల్దీ, రైట్? సో I get so many blessings from this kind of parents. సో క్యాన్సర్ నుంచి హీల్ అయిన వారు ఉన్నారు, అండ్ అర్థరైటిస్ నుంచి హీల్ అయిన వారు ఉన్నారు, స్కిన్ ఇన్ఫెక్షన్, అలర్జీస్, ఇవన్నీ నాట్ ఓన్లీ హెల్త్ ప్రాబ్లమ్స్, మనీ బ్లాకేజెస్ నుంచి హీల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, రిలేషన్షిప్ బ్లాకేజెస్. సో ఇవన్నీ ఎలా జరిగాయంటే బికాస్ నౌ దే అండర్స్టూడ్ ద పవర్, హ్యూమన్ కాన్షియస్నెస్ యొక్క పవర్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు మై డియర్ ఫ్రెండ్స్. సో ఇలాంటి బ్యూటిఫుల్ రిజల్ట్స్ని మీరు కూడా చూడాలనుకుంటే, ఎస్, యు నో దట్ హోపోనోపోనో హీలర్ వర్క్షాప్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ మంత్, ఇన్ ద నెక్స్ట్ మంత్, ఏప్రిల్లో. సో ఇది హైదరాబాద్లో ఉండబోతుంది, అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ హీలింగ్. ఎందుకంటే ఇక్కడ మనని మనం హీల్ చేసుకున్నప్పుడే మన బాడీ హీల్ అవుతుంది, మన మైండ్ హీల్ అవుతుంది, మన యాన్సెస్టర్స్ హీల్ అవుతారు, మన కుటుంబ సభ్యులు హీల్ అవుతారు. సో దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ఎస్, హస్బెండ్ వైఫ్ అయితే హస్బెండ్ వైఫ్ కలిసి రండి, ఎందుకంటే బికాస్ దేర్ యూ విల్ లెర్న్ సో మెనీ కాన్సెప్ట్స్. సో అది మీ మనీ బ్లాకేజెస్ నుంచి మీరు హీల్ అవ్వడం, రిలేషన్షిప్లో బ్లాకేజ్ ఉంటే అక్కడ నుంచి హీల్ అవ్వడం ఎలా అన్నీ నేర్చుకోబోతున్నారు. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు సీ ఆల్ ఆఫ్ యూ. యా, సో వీ హ్యావ్ అ వెరీ ఫ్యూ రిజిస్ట్రేషన్స్, వీఆర్ క్లోజింగ్ రిజిస్ట్రేషన్స్ వెరీ సూన్. సో నెక్స్ట్ 20 daysలో మనం మీట్ అవ్వబోతున్నాము, అండ్ ఐఎమ్ వెరీ వెరీ షూర్ ఈ కోర్స్ తర్వాత మీ యొక్క మైండ్ సెట్ చేంజ్ అవుతుంది, ద వే యూ సీ ద వరల్డ్ అది చేంజ్ అవుతుంది, మీ పర్సెప్షన్ చేంజ్ అవుతాయి, మిమ్మల్ని మీరు పూర్తిగా హీల్ చేసుకోబోతున్నారు. అండ్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆల్ ఆఫ్ యూ, రైట్? So those who are interested, please call our number and get it enrolled. ఈ రోజు ఎన్రోల్ చేసుకోండి. ఈ కంప్లీట్ హోపోనోపోనో హీలర్ కోర్స్ అంతా కూడా తెలుగులో ఉండబోతుంది. సో యూ విల్ లెర్న్ లాట్ ఆఫ్ ప్రేయర్స్, లాట్ ఆఫ్ హీలింగ్ టూల్స్. మీకు హీలింగ్ టూల్స్ కూడా అక్కడ దొరుకుతాయి. సో ఐ కాంట్ వెయిట్ టు సీ యూ, రైట్? సో హీల్ యువర్ సెల్ఫ్, హీల్ యువర్ ఫ్యామిలీ. ఈరోజు ఇంట్లో కూర్చోండి, జస్ట్ డూ సమ్ వన్స్, చాలా డీప్ ప్రేయర్స్ ఉంటాయండి, బట్ ఆ డీప్ ప్రేయర్స్ పాసిబుల్ అవ్వకుంటే జస్ట్ డూ 108 times. థింక్ అబౌట్ యువర్ హౌస్, అది మీ ఇల్లు అవ్వచ్చు, మీ కార్ అవ్వచ్చు, మీ వర్క్ ప్లేస్ అవ్వచ్చు, మీ ల్యాండ్ అవ్వచ్చు, ఏదైనా సరే థింక్ అబౌట్ ఇట్. మీ కాన్షియస్ అవేర్నెస్లోకి తీసుకురండి అండ్ హీల్ ఇట్. ఎస్, హీల్ యువర్ హౌస్, హీల్ యువర్ బెడ్రూమ్, హీల్ యువర్ ల్యాండ్, అండ్ హీల్ యువర్ వర్క్ ప్లేస్, హీల్ యువర్ కార్, హీల్ యువర్ బైక్. ఎస్, బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ప్రతిదీ ఎనర్జీయే. ఆ ఎనర్జీలో డిస్టర్బెన్స్ ఉంటే అది మనకు లైఫ్లో ప్రాబ్లమ్స్గా కనబడుతుంటాయి. సో హీల్ యువర్ లైఫ్, హీల్ యువర్ రిలేషన్షిప్, అండ్ హీల్ ఎవ్రీథింగ్, అండ్ హీల్ యువర్ సోల్. See you all in the Ho'oponopono Healer Workshop. This is offline workshop, live. See you in Hyderabad. Thank you so much.